అందరికీ. ఈరోజు మనం సంస్కృత మహాకవి బాణభట్టుడి గురించి తెలుసుకుందాం. సంస్కృత సాహిత్య చరిత్రలో బాణభట్ట మహాకవి అగ్రగణ్యుడు. 7వ శతాబ్దానికి చెందిన ఈయన గద్య కవిత్వంలో తనకు సాటిలి ఎవ్వరూ లేరని నిరూపించుకున్నారు. అనేక విషయాల్లో ఈయన పండితుడు. బాణోచ్ఛిష్టం జగత్ సర్వం, ఈ ప్రపంచంలో విషయాలన్నీ బాణభట్టుని ఉచ్ఛిష్టమే అంటే ఆయన స్పృశించని అంశం లేదు అని చెప్పుకుంటారు. బాణభట్టుని గురించి ముఖ్య విషయాలు: కాలం మరియు నేపథ్యం. ఈయన 7వ శతాబ్దానికి చెందినవాడు. ఈయన కన్యాకుబ్జ మహారాజు హర్షవర్ధనుడి ఆస్థాన కవి. వంశం వాత్సాయన గోత్రానికి చెందిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ప్రధాన రచనలు ఈయనవి. బాణభట్టుడు 2 ప్రధాన గ్రంథాలు రాశారు. హర్ష చరిత్ర, ఇది ఒక ఆఖ్యాయిక చారిత్రక కావ్యం. ఆయన ఆశ్రయదాత అయిన హర్షవర్ధుని జీవిత చరిత్రను 8 ఆశ్వాసాలలో ఈయన రాశారు. ఇది సంస్కృతంలో లభిస్తున్న తొలి చారిత్రక గద్య కావ్యం. కాదంబరి 2వ కావ్యం. ఇది ఒక కథ. సంస్కృత గద్య సాహిత్యంలో అత్యంత క్లిష్టమైన అద్భుతమైన నవలగా దీనిని పరిగణిస్తారు. చంద్రుడికి పుండరీకుడికి సంబంధించిన 3 జన్మల వృత్తాంతం ఇందులో ఉంటుంది. దురదృష్టవశాత్తు బాణుడు దీనిని పూర్తి చేయకుండానే మరణించగా ఆయన కుమారుడు భూషణ భట్టు, పులింద భట్టు దీన్ని పూర్తి చేశారు. ఈయన బాణభట్టుని రచనా శైలి ప్రత్యేకతలు: ఈయన పాంచాలీ రీతిలో రాశారు తన కావ్యాలని. ముఖ్య లక్షణాలు: దీర్ఘ సమాసాలు అధికంగా ఉంటాయి బాణభట్ట మహాకవి రచనల్లో. ఒకే వాక్యం పేజీల కొద్దీ సాగేంతటి భారీ సమాసాలను ఉపయోగించడంలో ఈయన సిద్ధహస్తుడు. వర్ణనా చాతుర్యం: ప్రకృతిని కానీ అందాన్ని కానీ వర్ణించేప్పుడు అతి సూక్ష్మమైన విషయాలను కూడా ఈయన వదలకుండా అద్భుతంగా చిత్రించేవారు. శ్లేషాలంకార ప్రియత్వం: ఈయన రచనల్లో ప్రతి పదానికి 2-3 అర్థాలు వచ్చేలాగా శ్లేష విధానాన్ని ఉపయోగించారు. అందుకే కాదంబరి రసాస్వాదనం ఆహారోపి నరోచయేత్ అంటారు. కాదంబరిని చదివిన వారికి ఆహారం కూడా రుచించదు అని అర్థం. ఇతర రచనలు: చండీ శతకం, పార్వతీదేవి మహిమను వర్ణిస్తూ చండీ శతకం రాశారు ఈయన. ముకుట తాడిత్తక, ఇది ఒక నాటకం, ప్రస్తుతం లభ్యం కావడం లేదు. మొత్తానికి బాణభట్ట మహాకవి సంస్కృత గద్యానికి ఒక కొత్త ఒరవడిని, గౌరవాన్ని తీసుకొచ్చిన మహాకవి. సాహిత్య ప్రియులకు ఈయన రచనలు నేటికీ ఒక గొప్ప నిఘంటువులాగా ఉంటాయి. ముఖ్యంగా పార్వతీదేవి చండీ మహిమని చెప్పే స్తోత్రం ఇప్పటికీ ఎంతోమంది ఆదరిస్తున్నారు. మనం దాని గురించి కూడా త్వరలో తెలుసుకుందాం. నమస్తే.